CMR షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. మీకంటే మళ్ళీ నా కొడుకు నా ముందుకు వచ్చిండు. నవమాసాలు మోసి కన్న బిడ్డ కంటి ముందర తిరుగుతుంటే ఆ తల్లిదండ్రుల సంతోషానికి హద్దులుండవు. కానీ అదే బిడ్డ ఒక్క క్షణం కనిపించకపోతే ఆ గుండె పడే వేదన వర్ణనాతీతం. 40-50 గంటలు గడిచిన దొరకని కిడ్నాప్ కేసులు ఎన్నో ఉన్న ఈ రోజుల్లో కేవలం 3 గంటల్లో కన్న పేగును కాపాడిన ఒక అద్భుతమైన ఘటన ఇది. మల్కజ్గిరి కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ సంచలన ఘటన చోటు చేసుకుంది. బోడుప్పల్లోని NIN కాలనీలో కొత్త శివరాం దంపతుల నివాసం ఉంటున్నారు. అదే అపార్ట్మెంట్లో నల్లదుర్గ అనే మహిళ వాచ్మెన్గా పనిచేస్తుంది. రోజు అందరితోనూ కలివిడిగా ఉండే ఆమెపై ఆ కుటుంబానికి ఎటువంటి అనుమానం లేదు. సరిగ్గా బుధవారం మధ్యాహ్నం చిన్నారిని కిందకు తీసుకెళ్తారమ్మా అని చెప్పి బాలుడిని ఎత్తుకెళ్ళింది దుర్గా భవాని. ఎంతసేపటికి ఆమె తిరిగి రాకపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు చుట్టూ వెతికారు. అప్పటికి ఆమె ఆటోలో కర్మన్ ఘాట్లోని తన ఇంటికి చిన్నారితో పరారైంది. ఇంతకీ ఆ చిన్నారిపై ఆ మహిళ ఎందుకు కిడ్నాప్ చేసిందో తెలుసా? పోలీసులే కంగు తిన్నారు. ఆ విషయం తెలిసి వాచ్మెన్ దుర్గా భవానికి 2022లో వివాహమైంది. ఈ ఏడాది ఏప్రిల్లో ఆమెకు ఒక బాబు జన్మించాడు. కానీ పుట్టిన 2 రోజులకే ఆ పసికందు మృతి చెందాడు. ఆ విషయాన్ని ఆమె తన కుటుంబ సభ్యులకు కూడా ధైర్యంగా చెప్పలేకపోయింది. సమాజానికి ఇంట్లో వాళ్లకు తమకు బిడ్డ ఉందని నమ్మించాలి, తన గుండె కోతను కప్పిపుచ్చుకోవాలి అనే పిచ్చి ఆలోచనతో ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది. 8 నెలల వైష్ణవ్ను అపహరిస్తే తన బిడ్డలా పెంచుకోవచ్చని మాస్టర్ ప్లాన్ వేసి ఈ నేరానికి పాల్పడింది. ఇక తన బిడ్డ కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో మేడిపల్లి పోలీసులు తక్షణమే అప్రమత్తమయ్యారు. BNS సెక్షన్ 137 క్లాస్ 2 కింద కేసు నమోదు చేసి ఉప్పల్ DCP మేడిపల్లి ACP ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ జలంధర్ రెడ్డి మరియు SIలు శ్రీను, నర్సింగ్, నవీన్, శ్రీకాంత్, శ్రీనివాస రాజులతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. CCTV ఫుటేజ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఆటో ప్రయాణ మార్గాన్ని గుర్తించారు. సమీప పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేస్తూ యుద్ధ ప్రాతిపదికన దర్యాప్తు చేపట్టి కేవలం 3 గంటల వ్యవధిలోనే కర్మన్ ఘాట్ ప్రాంతంలో నిందితురాలిని అదుపులోకి తీసుకుని చిన్నారిని సురక్షితంగా రక్షించారు. అయితే 3 గంటల నరకం తర్వాత తన బిడ్డ ప్రాణాలతో సురక్షితంగా తన చేతికి అందడంతో ఆనందంతో కన్నీరు మున్నీరుగా విలిపించింది. తన కడుపు కోతను తీర్చిన ఆపద్ బాంధవులైన పోలీసులను చూసి ఉప్పొంగిపోయింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన బిడ్డను తనకు అప్పగించిన ఆ పోలీసుల కాళ్లపై పడి ఆ తల్లి పడ్డ భావోద్వేగం చూసి అక్కడున్న అందరి కళ్ళల్లో నీళ్లు చెమర్చాయి. కాకిల రూపంలో దేవుడు వచ్చాడంటూ ఆ తల్లి వేడుకున్న తీరు ఎంతో హృదయ విదారకం. ఇక ఈ కేసును అత్యంత వేగంగా చాకచక్యంగా ఛేదించిన మేడిపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బందిని మల్కజ్గిరి DCP ప్రత్యేకంగా అభినందించి రివార్డులు అందజేశారు. పోలీసుల సమయస్ఫూర్తి వల్ల ఒక ప్రాణం దక్కింది, ఒక కుటుంబం కన్నీళ్లు ఆగాయి. ఇలాంటి నిజమైన హీరోలైన పోలీసులకు మనస్ఫూర్తిగా సెల్యూట్ చేద్దాం. సార్ మీకు జీవితం రుణపడతాం. మీకంటే మళ్ళీ నా కొడుకు నా ముందుకు వచ్చిండు. టైంకి రెస్పాండ్ అయ్యారు సార్. మీరు మీ హెల్ప్కి చాలా థ్యాంక్స్. చాలా హెల్ప్ చేశారు. నా సరౌండింగ్స్లో ఉన్న పోలీస్ వాళ్ళందరికీ నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నా ఫ్యామిలీ రిలేటివ్స్ పోలీస్ వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇక్కడ పోలీస్ వాళ్ళకి చెప్పాను. ఒక 30 మెంబర్స్ ఒకటేసారి వచ్చి నాకు చాలా హెల్ప్ చేశారు పోలీస్ సార్ వాళ్ళు.
వాళ్ళ రుణం నేను ఎప్పటికీ మర్చిపోలేను. జీవితాంతం వాళ్ళకు రుణపడి ఉంటాను. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. నా బాబు నాకు అప్పచెప్పినందుకు చాలా హార్డ్ వర్క్ చేశారు వాళ్ళు. వితిన్ 2-3 అవర్స్లోనే నా బాబు నాకు అప్పచెప్పారు. అసలు నేను దొరుకుతాడు అని కూడా అనుకోలేదు. అసలు వాళ్ళే దేవుళ్ళ రూపంలో వచ్చి నాకు హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. జలంధర్ సార్, సిపిఐ మేడం, ఎస్పీ సార్, వాళ్ళందరికీ చాలా థ్యాంక్